నియోజకవర్గాల్ని అందరినీ గాలి కోసిన తీరును చూసి వాళ్ళు ఇప్పుడు అమ్మా ఇలాంటి వాడి కోసమా మేము ఇన్ని రోజులు కుంపు కాసింది, ఇలాంటి వాడి కోసమా మేము చేసింది అని రోజా గారు కూడా ఈ రోజు హెచ్చరించారు. శివప్రసాద్ గారు రోజా గారు హెచ్చరిస్తున్నారు ఈ రోజు. సార్ రోజా గారు సార్ నిజంగా చెప్తున్నాను సార్, వైఎస్ఆర్సీపీ పతనంలో ప్రధాన ముద్దాయి రోజా గారు. ఇప్పటికైనా తెలుసుకోవాలా. మీకేమన్నా ఉంటే మీరు ఎవరైతే గతంలో మిమ్మల్ని ఆదరించిన ప్రజలకి వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయా, వాళ్ళకి ఏం కావాలి, ఇది ఆలోచించండి సార్. ఒక ఎమ్మెల్యే అంటే నా ఉద్దేశంలో సార్ వాళ్ళ ఆరోగ్యాల్లో ఎలా ఉన్న బాగోగులు చూసుకోవాలి, వాళ్ళ ఊర్లో ఉండే సౌకర్యాలు చూసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన మంచి చెడులు చూసుకోవాలి సార్. ప్రతి ఇల్లుని కుటుంబంలో చూసుకోవాలి. అవన్నీ గాలికి వదిలేసి ఫ్రీ పబ్లిసిటీ వస్తా ఉంది, దగ్గర మైక్ కెమెరాలు పెడుతున్నారు కదా అని చెప్పి ఎవరు అడిగారు సార్? ఇప్పుడు రోజాని ఎవరు అడిగారు సలహాలు ఇమ్మని? రాష్ట్రానికి కిరణ్ కక్షపూర్తి చర్యలు వాళ్ళ నాయకుడు అడిగాడు. ఇస్తానండి ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడదు. కానీ కిరణ్ కక్షపూర్తి చర్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, లీడర్స్ అందరు కూడా బయటకు వస్తున్నారు, 6 నెలల్లోనే మొత్తం తారుమారు చేసేసారని. అందరికీ నమస్కారం అండి. సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజు నాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాలుగా కూడా అబద్ధాలు ప్రచారం చేశారు. జరగనిది జరిగినట్టు, అసలు అభివృద్ధి అంతా కూడా తెలియాలంటే మీకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి సాక్షి పేపర్ చూస్తే తెలుస్తుంది అన్నట్టు ఉండేది ఇంతకుముందు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో సాక్షి అంతా చెప్పేది అబద్ధాలు అంటాడు, భారతీ రెడ్డి గారేమో సాక్షి అసలు అబద్ధమే ఆడదంటారు. సో వాళ్ళకే వాళ్ళ మాట మీద ఒక క్లారిటీ లేదు, వాళ్ళ పేపర్ నిజాలు చెప్తుందో అబద్ధాలు చెప్తుందో వాళ్ళకి క్లారిటీ లేదు. అయితే ఇక్కడ ఎవరు బయటకు వస్తా ఉన్నారంటే, ఎవరైతే ఆ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ప్రతిపక్ష నాయకుల మీద, ఎదురు పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద విచక్షణారహితంగా దాడులకి ఉసుగొలిపి రెచ్చగొట్టి అసెంబ్లీ లాంటి పవిత్రంగా భావించే, దేవాలయంలా భావించే అసెంబ్లీలో జుగుప్సాకరమైన ప్రవర్తనలు చేసిన వాళ్ళు ఈ రోజు బయటకు వస్తా ఉన్నారు. ఈ రోజున వచ్చి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? చిన్నపిల్లల